ఈరోజు మనం పుదీనా, కరివేపాకు, మునగాకు 3 కలిపి కారపొడి చేసుకుందాం. కరివేపాకు, పుదీనా, మునగాకు ఈ మూడింటిని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను ఫ్యాన్ గాలికి. మునగాకు, కరివేపాకు, పుదీనా మంచిగా ఎండిపోయాయి. ఇప్పటికే వీటితో పొడి తయారు చేసుకుందాం. రండి. స్టవ్ మీద ముందుగా కళాయి పెట్టి దాన్ని 4 పాలు నూనె వేసాను. మొదటగా మినపగుండు వేసుకున్నాను. వీటిలో పచ్చిశనగపప్పు కూడా ఉంటే వేయచ్చు, ప్రస్తుతానికి అది లేదు, నేను వేయలేదు. దీనిలోనే కొన్ని ధనియాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల మందం ధనియాలు వేస్తున్నా. ఎండుమిరపకాయలు, ఒక చిటికెడు మందం పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మిరపకాయలు చూసారా రంగు మారుతున్నాయి. ఇప్పుడు మగ్గిన మిరపకాయలని మిక్సీ తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఇదే కళాయిలలో ఆగరు కూడా కొంచెం వేపుకోవాలి. దీనిలో కూడా కొంచెం నూనె వేసి మంచిగా వేపుకుందాం. మరి ఆల్రెడీ వెండే ఉన్నాయి కాబట్టి ఒక 5 నిమిషాలు వేపుకుంటే చాలు. దీనిలో కొంచెం చింతపండు కూడా వేస్తున్నాను. ఆకులు కూడా మంచిగా వేగాయి. ఇవన్నీ చల్లారాలి. ఇప్పుడు మనం మిరపకాయలు మిక్సీ పట్టుకుందాం. ఓకేనా? చూద్దామా మిరపకాయలు ఎలా మెరిగాయో. ఇప్పుడు మిరపకాయల్లో ఉప్పు, ఆకులు, పుదీనా, మునగ, కరివేపాకు ఆకులు, కారపొడి మెరిగింది. చివరికి కొంచెం ఉంది పలుకుగా. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసుకొని పడదాం. వెల్లుల్లి వేసి ఒక్కసారి పడదాం. ఎన్నో పౌష్టికాలున్న మునగాకు, కరివేపాకు, పుదీనాతో చేసిన కారపొడి రెడీ.